నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. కలికాలం కాకరైపోతోంది. మృత్యు విలయం ఆకలితో విలయ తాండవం చేస్తోంది. అందుకేనేమో ప్రపంచ దేశాల్లో ప్రశాంత వాతావరణంపై కోరలు చాపి రక్తదాహంతో విజృంభిస్తుంది. అందుకేనేమో ఓవైపు రష్యా ఉక్రెయిన్పై విరుచుకుపడుతుంటే మరోవైపు ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు దేశాల్లో జరుగుతున్న మారణ హోమంలో పెద్ద తేడా ఏం లేదు. అగ్రరాజ్యాలతో జతకట్టకుండా తనతోనే అంటుకొని ఉండిపోవాలంటూ డిమాండ్ చేస్తున్న రష్యాపై ఎదురు దాడికి దిగింది ఉక్రెయిన్. అదే ఇజ్రాయిల్ విషయానికొస్తే పాలస్తీనాతో సరిహద్దు వివాదంతో పాటు తూర్పు జెరూసలేంలో ముస్లింలు యూదుల పవిత్ర స్థలం గురించి ఇజ్రాయిలీలు పాలస్తీన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే ఈ యుద్ధానికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఇంతకీ హమాస్ అనే ఈ టెర్రరిజం సంస్థ కేవలం ఇజ్రాయిల్ పైనే ఎందుకు దాడులకు తెగబడుతోంది? ప్రపంచ దేశాల్లో మరెక్కడా ఏ దేశంపైనా ఈ టెర్రరిస్ట్ సంస్థ ఎందుకు దాడికి దిగడం లేదు? పాలస్తీనాకు హమాస్ అనే టెర్రరిస్ట్ సంస్థకు మధ్య సంబంధం ఏమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలే ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్కు మధ్య జరిగిన యుద్ధానికి కారణమా? ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో మరే ఇతర కారణాలైనా ఉన్నాయా? దీని విషయంలో మరింత సున్నితంగా విశ్లేషిస్తే ఇజ్రాయెల్ పొరుగున ఉన్న 6 పాలస్తీనియన్ కుటుంబాల తొలగింపుపై ఇజ్రాయెల్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఎంత భయంకరమైన యుద్ధానికి దారి తీసిందనేది చరిత్ర చెబుతుంది. మరో మాటగా చెప్పాలంటే ముస్లింలు పాటించే ఖద్దర్ నైట్ మే 8 కాగా ఇజ్రాయెల్ జాతీయ సెలవు దినం జెరూసలేం డే మే 9, 10 తేదీలుగా నిర్ణయించబడటంతో వీరి పండుగలు, ఆచార వ్యవహారాల విషయంలోనూ పోలికలు, వ్యత్యాసాలపైన ఒకరినొకరు విమర్శించుకుంటున్న పరిస్థితులు ఘర్షణలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇలా విమర్శలు, విద్వేషాలు చిలికి చిలికి గాలివానగా మారి చివరకు మారణ హోమానికి దారి తీసినట్లు తెలుస్తోంది. తీవ్రవాద యూదు జాతీయవాదులే డాన్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అని పిలువబడే జెరూసలేం డే పరేడ్కు ముందు ఈ ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ యూదుల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన దేశం. అంతేకాదు, ప్రపంచంలో యూదులు ఏ మూలన ఉన్నా సరే వారు తమ పౌరులేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. 1920 నుంచి 1940 మధ్యకాలంలో ప్రపంచ నలుమూలల నుంచి పాలస్తీనాకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యూదులు అక్కడున్న అరబ్బులతో పొసగకపోవడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక దేశ ఏర్పాటుకు యూదులు పోరుబాట పట్టారు. దాంతో స్థానిక అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమైంది. ఆ తర్వాత పాలస్తీనాపై పొరుగుదేశం బ్రిటన్ పట్టు పెంచుకుంది. దీంతో యూదులకు మాతృభూమిని ఏర్పాటు చేసే బాధ్యత బ్రిటన్ పాలకులపై పడినట్లు చరిత్రకారులు చెబుతారు. అనంతరం జరిగిన మరికొన్ని పరిణామాలలో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి కారణమైనట్లు చరిత్రలో లిఖించబడింది. ప్రపంచ దేశాలలో ఉంటున్న యూదులంతా పాలస్తీనాకు తరలి రావడం మొదలుపెట్టారు. యుద్ధానికి ఇదే మొదటి కారణంగా కనిపిస్తుంది. రాను రాను యూదులు, అరబ్బుల మధ్య తలెత్తిన వివాదాలు పాలస్తీనాలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యూదులు, అరబ్బులకు పాలస్తీనా ప్రాంతాన్ని సమంగా విభజించి ప్రతిపాదన చేసింది. ఇరు వర్గాలకు ముఖ్యమైన పవిత్ర జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంచాలని యుఎన్ఓ ప్రతిపాదించింది. అయితే ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనకు యూదులు అంగీకరించారు. కానీ అరబ్బులు మాత్రం ససేమిరా అన్నారు. దీంతో ఈ ప్రతిపాదన కాస్త బుట్టదాఖలైపోయింది. ఈ పరిణామంతో అటు అరబ్బులు, ఇటు యూదుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితి చేజారుతుందని భావించిన బ్రిటన్ పాలకులు 1948లో పాలస్తీనా నుంచి బ్రిటన్ వెళ్లిపోయారు. ఈ రెండు దేశాల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే వివాదం రాజుకుంది. ఆ సమయంలో ఉస్మానియా సుల్తానేట్ ఓటమిని ఎదుర్కొంది. మధ్యప్రాచ్యంలోని పాలస్తీనా భాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం పాలస్తీనాకు దేశాన్ని కేటాయించే బాధ్యతను బ్రిటన్కు అప్పగించింది.
పాలస్తీనాకు బ్రిటన్ గుడ్ బై చెప్పడంతో దానిని అవకాశంగా మలుచుకున్న యోధులు ఇజ్రాయెల్ అనే పేరుతో దేశాన్ని స్థాపించుకున్నట్లు చరిత్ర చెబుతుంది. దాంతో ఇరు వర్గాల మధ్య క్రమేపీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. చివరకు యూదులతో జరిగిన పోరాటంలో అరబ్బులు నిలవలేక తమ ఇళ్లు వాకిళ్లను వదిలేసి పలాయనం చిత్తగించారు. అరబ్బులకు మద్దతుగా పొరుగు దేశాలు జోర్డాన్, ఈజిప్టు యుద్ధం చేసినా ఫలితం దక్కలేదని చరిత్రలో లిఖించారు. ఇక ఇప్పుడు అస్సలు కథ వివరంగా సీరియల్గా వస్తుంది. పాలస్తీనాలోని మెజారిటీ భూభాగాన్ని సొంతం చేసుకున్న యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. పాలస్తీనాలో ఇటు జోర్డాన్ కొంత భూభాగాన్ని, అటు ఈజిప్టులో మరికొంత భూభాగాన్ని ఆక్రమించాయి. ఇక అప్పటి నుంచి యూదుల దేశంగానే కాకుండా ఇజ్రాయెల్గా దీనిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఇక జోర్డాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని, ఈజిప్ట్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని గాజా స్ట్రిప్గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ ప్రాంతాల్లో అరబ్బులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. జెరూసలేం ప్రాంతాన్ని పశ్చిమం వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు నివాసాలను ఏర్పాటు చేసుకున్నట్లు చరిత్రలో లిఖించబడింది. బ్రిటిష్ కాలం నుంచి తెగని పంచాయతీ ఈనాటికి ఉగ్ర రూపం దాల్చింది. ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన ఉగ్ర సంస్థ హమాస్ మధ్య భూ వివాదం నెలకొంది. ఇక్కడ మరో విషయాన్ని మనం గమనించాలి. రష్యా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాగ్నర్ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు పాలస్తీనా కూడా తన ప్రైవేటు సైన్యం హమాస్ పేరుతో ఏర్పాటు చేసుకోవటం కొసమెరుపు. ఇక అసలు విషయానికి వస్తే తమ భూభాగాన్ని ఇజ్రాయెల్ దురాక్రమణ చేసిందంటూ గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. తమ భూభాగం కోసం అరబ్బులు తరచుగా యూదులు అని పిలువబడే ఇజ్రాయెల్తో పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటం నుంచే హమాస్ మిలిటెంట్లు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా పాలస్తీనాలోని ఇతర ఇస్లామిక్ సంస్థలలో హమాస్ అత్యంత శక్తివంతమైన ఉగ్ర సంస్థగా తెలుస్తోంది. ఇది గాజా స్ట్రిప్ను పాలిస్తుంది. ఇజ్రాయెల్పై తిరుగుబాటు చేసేందుకు హమాస్ను పాలిస్తానీ ప్రభుత్వమే స్థాపించినట్లు స్పష్టమవుతోంది. కాగా 1967లో జరిగిన యుద్ధంలో అరబ్బులు తీవ్రంగా నష్టపోయారు. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ప్రాంతాలు కూడా ఇజ్రాయెల్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 2005లో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ను వదిలేయడంతో అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని, దేని పరిపాలనా వ్యవహారాలను హమాస్ పర్యవేక్షిస్తుంది. అయితే వెస్ట్ బ్యాంక్ మాత్రం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం 10 మే 2021న ముదిరి తెర మీదకొచ్చింది. నిరసనలతో ప్రారంభమైన రాద్ధాంతం పోలీసు రంగప్రవేశం, అల్లర్ల నియంత్రణ తర్వాత చేతులు దాటిపోయింది. చివరకు యుద్ధ పరిణామాలకు దారితీసిన వైనం, సామాన్యులను పొట్టన పెట్టుకుంటున్న రాకెట్ దాడులు, రక్తం ఏరులై పారుతోంది. ఇజ్రాయెల్పై హమాస్ టెర్రరిస్టుల దాడులు తీవ్రమైపోయాయి. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాదీ చేత రాకెట్ దాడులు, గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఈ ప్రాంతమంతా రక్తసిక్తమవుతోంది. మరోవైపు తూర్పు జెరూసలేంలో ఉన్న పాలస్తీనీయులకు చెందిన 6 కుటుంబాలను ఖాళీ చేసి తమ దేశానికి వెళ్లిపోవలసిందిగా ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. 1980లో ఇజ్రాయెల్ కంట్రీలో విలీనం చేయబడిన ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఈ 6 కుటుంబాలకు ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆ కుటుంబాలను ఖాళీ చేయించే దిశగా ఇజ్రాయెల్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పాలస్తీనియన్లు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి సీరియస్గా మారింది. దాంతో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. వాటితో పాటు రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లను ఉపయోగించినట్లు సమాచారం. మరికొంతమంది ఆందోళనకారులు స్థానిక పవిత్ర మసీద్ ఆల్ అక్సాలో తలదాచుకోవడంతో ఆ కాంపౌండ్ పైన కూడా పోలీసులు దాడి చేశారు. దీంతో ఈ సంక్షోభం పైన ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇజ్రాయెల్ దారుణ ఘటనగా పేర్కొంటూ పాలస్తీనా ఇజ్రాయెల్కు అల్టిమేటం ఇచ్చింది. అయితే అల్టిమేటంకు ఇజ్రాయెల్ స్పందించకపోవడంతో హమాస్ టెర్రరిస్టులు రాకెట్ దాడులకు పాల్పడినట్లు సమాచారం. పాలస్తీనా ఏర్పాటు చేసిన ప్రత్యేక దళంగా చెప్పబడుతున్న హమాస్ టెర్రరిస్టులకు పాలస్తీనా ప్రత్యేక గుర్తింపును కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ రాకెట్ దాడుల్లో పాఠశాలలతో పాటు జన నివాసాలను, ఆసుపత్రులను నేలమట్టం చేశాయి హమాస్ టెర్రరిస్టు బలగాలు. దీంతో ప్రతి దాడికి దిగిన ఇజ్రాయెల్ డైరెక్ట్ యుద్ధాన్నే ప్రకటించింది. మే 16న చేసిన రాకెట్ దాడుల్లో పలువురు పౌరులు, చిన్నపిల్లలు కూడా అసువులు బాశారు. మే 17న జరిగిన ఇజ్రాయెల్ రాకెట్ దాడుల్లో పాలస్తీనాకు చెందిన హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం చెలరేగడం ఇదేం తొలిసారి కాదు. ఈ రెండు దేశాల మధ్య చాలా ఏళ్ల నాటి నుంచి వివాదం కొనసాగుతోంది. వెస్ట్ బ్యాంక్ ఆల్ అక్షా మసీదుపై ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది. మే 2021లో జెరూసలేంలోని ముస్లింల పవిత్ర అల్ అక్సా మసీదును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందని హమాస్ ఆరోపించింది. ఇజ్రాయెల్ అనేక దశాబ్దాలుగా గాజా స్ట్రిప్ స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ యుద్ధానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. హమాస్ ఇజ్రాయెల్పై దాడికి అసలు కారణం కూడా ఇదే అనేది పలువురి విశ్లేషణ. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి చేయడంతో పాటు ఉగ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టిస్తుండగా ఆ దృశ్యాలు గుండెను పిండేస్తున్నాయి. ఉగ్రవాదులు రోడ్లపైనే కాల్పులు జరుపుతూ మహిళలను వివస్త్రాలను చేసి ఈడ్చుకుంటూ వెళుతున్న వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి పోలీసులు చనిపోయినా వారిని వదలకుండా దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం వరుసగా 5 రోజుల నుంచి ఇజ్రాయెల్ ఉగ్రరూపం దాల్చడంతో హమాస్పై ఎడతెరిపి లేకుండా రాకెట్ దాడులు కురిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం వైమానిక దాడులతో ఇజ్రాయెల్ పాలస్తీనా గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆ దేశంలోని తమ పౌరులకు భారత్ కీలక ప్రకటన చేసింది. భారతీయుల భద్రతా ప్రోటోకాల్ను పాటించాలి, అనవసరమైన ప్రయాణాలు చేయకండి. అదనపు సమాచారం కోసం ఇజ్రాయిల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్ను సందర్శించమని సూచించింది. ఎమర్జెన్సీ అయితే +972352264748కు ఫోన్ లేదా cons1s1.televiv@mea.government.in కు మెసేజ్ చేయాలని ప్రకటన విడుదల చేసింది. ఇది ఇవాల్టి 1 టీవీ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.